ముద్దు పెట్టుకొని ఎందుకు మేడం సైలెంట్ కూర్చున్నారు? అరే మా ఫ్రెండ్ వస్తానందని చెప్పాను కదా భువన, తన కోసం వెయిటింగ్. తను తొందరగా వచ్చేస్తే శ్రావణ మాసం మొదలైంది కదా, తన పట్టు చీరలు కావాలంది. సరే తనకి నచ్చుతాయని ఈ కలర్స్ అన్ని తీసి రెడీగా పెట్టాను. అన్ని లైట్ కలర్సే తీసారు మేడం. తను లైట్ కలర్స్ ఎక్కువ ఇష్టపడుతుంది తెలుసా. చూడు ఇప్పుడు వచ్చిన తర్వాత నీకే అర్థం అవుతుంది. మాకు తెలుసు మేడం. బోనా మేడం హలో చెప్పారా? హాయ్ మేడం. అంటే మీరు మాట్లాడుతున్నారు కదా, ఈ మధ్య న్యూస్ లో బిజీ అయిపోయి రావట్లేదు కానీ వస్తుంటారు మేడం. చూసావా మరి అంత బిజీ అయిపోతే ఎలాగా? అంటే పండుగలు పబ్బాలు ఉంటేనేనా, లేకపోతే మమ్మల్ని మర్చిపోవటమేనా? అందుకేగా చీరలు కొందామని శ్రావణ మాసం కోసం అని చెప్పి వచ్చాను. ఇప్పుడే చెప్పాను పండుగలు పబ్బాలు ఉంటేనే వచ్చేది, లేకపోతే అసలు టోటలీ న్యూస్. అవును, న్యూస్ కవరేజ్ అసలు ఏమన్నా కవరేజ్ ఏంటది అదిరిపోతుంది. మేమైతే ఏ రోజు ఏమైపోయిందా బాబోయ్ అని బెదిరిపోతూ చూస్తూ ఉంటాము. నిజంగా సూపర్. అక్కడ జరిగేది ఎంతైనా ఇక్కడ చెప్పేది ఎక్కువ ఉంటాయి. అంటే ఈ చెప్పే దాంట్లోనే ఉంటుంది. షీ ఈస్ అ వండర్ఫుల్ యాంకర్, రియల్లీ ఐమ్ టెల్లింగ్ యూ. అంటే చెప్పడంలో నేను నిజానికి ఒక మాట చెప్పనా, నేను కూడా న్యూస్ రీడింగ్ చేద్దామని ఒకసారి వెళ్ళా. మేడం మీ కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ పలుకుతోంది మేడం, మీరు పనికిరా న్యూస్ రీడింగ్. అందుకే డాన్స్ నేను ఎంత నవ్వుకున్నానో ఆ రోజు ఆ మాట చెప్తే. ఎక్స్ప్రెషన్ పలుకుతుంది కళ్ళల్లో, మీరు పనికిరా న్యూస్ రీడింగ్ కి. సరే మన సంగతులు పక్కన, ఇది చూడు నీకు ఏ కలర్స్ నచ్చుతాయి? నాకు తెలిసి అయితే లైట్ కలర్స్ ఇష్టపడతావు. అవును, కానీ ఇప్పుడు న్యూస్ లో ఉన్నాం కదా, గ్రీన్ షేడ్ వద్దు, బ్లూ షేడ్ వద్దు అలా, అందుకని లైట్ షేడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయడానికి రీజన్ అదనమాట. సో అక్కడ కీయింగ్ ప్రాబ్లం వస్తుంది. అందుకని చెప్పి లైట్ షేడ్ అయితే కొంచెం బ్లౌజ్ అట్లా డిఫరెంట్ గా వేసుకోవచ్చు కదా, అందుకని చూద్దామని ఈ షేడ్ ఒకటి బాగుంది. మన కష్టాలు ఎవరికి తెలుసు, మనకి తప్ప. చూడు ఇది కాంబినేషన్ కూడా చాలా బాగుందనే తీసి పెట్టాను. నిజానికి వీళ్ళు అన్నారు ఏంటి లైట్ కలర్స్ అన్ని తీసారు, అన్ని లైట్ కలర్స్ పెట్టారని. చూడు అసలు చాలా బాగుంది కదా. నావీ బ్లూ కదా, ఇప్పుడు నావీ బ్లూ బాగా వేసుకుంటున్నారు, చాలా ఇంట్లో కూడా ఉంది. అండ్ బ్లౌజ్ నావీ బ్లూ. నావీ బ్లూ ఓకే కదా? ఓకే. అండ్ ఇక్కడ ఫ్లవర్ కూడా చాలా బాగా వచ్చింది, మరి బోర్డర్ ఎంటీగా లేకుండా ప్లెయిన్ లేకుండా ఫ్లవర్ కూడా చాలా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ సారీ, దీన్ని ఏమైనా హైలైట్ చేయమంటే చిన్న వర్క్ చేపించేస్తాను. అవును సరేనా? ఈ బ్లౌజ్ కూడా ఏదైనా నెక్ కి ఏదైనా ప్యాటర్న్ కావాలి, కాస్త వర్క్ కావాలి అంటే ఈ రోజు అట్లా వేయించుకుంటే బాగుంటుంది. కరెక్ట్. భార్గవికి చెప్పి చేయించేద్దాం. చూడు శారీ కూడా ఒక్కసారి చూసుకో తల్లి. మళ్ళీ అదిగో బుట్టా చూడు, చాలా సింపుల్ గా హాయిగా ఉంది కదా. అవును, చూడడానికి కూడా ప్లెజెంట్ గా కూడా ఉంది. ఎక్కువ బరువు కూడా లేదు కాబట్టి చాలా సేపు కట్టి ప్రశాంతంగా ఉండొచ్చు. అవును, చాలా బాగుంది. పండగకుందా ఇప్పుడు? మళ్ళీ పండగకి కూడా చెయ్యాలా? శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి అట్లా మనకేమి హాలిడేస్ ఎపిసోడ్. సో ఇప్పుడు మరి వచ్చేవన్నీ పండగలే కాబట్టి 3-4 చీరలు తీసి పెట్టాలి ముందే. అవును, లేకపోతే మళ్ళీ బ్లౌజులు టైం కి అవ్వవు, టైలర్ బిజీ అయిపోతాడు. సో ఇది నేను పక్కన పెడతాను అలాగా, మిగతా కలర్స్ కూడా చూసి. ఓకే, దెన్ అది కష్టం అన్నావు కదా, కలర్ కష్టము. ఎందుకంటే ఈ గ్రీన్ ఉంది కదా, మళ్ళీ కీ అవ్వదు. ఇది చూద్దాం, అన్ని మళ్ళీ లైట్ షేడ్స్ అయిపోతున్నాయి. కానీ దీనికి డార్క్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే, రెడ్ అలా వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. చూడు ఈసారి పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఉంది, బాగా ఎలిగెంట్ గా ఉంది అసలు చూడటానికి, చాలా చక్కగా ఉంది. క్రీమ్ అండ్ బిస్కెట్ కలర్ షేడ్ 2 షేడ్స్ ఉన్నాయి, చాలా బాగుంది అసలు. ఇది సెల్ఫీ డిజైన్ చూడు మధ్యలో, ఇది ఎంత లైట్ గా భలే చక్కగా ఉంది కదా. అవును, బార్డర్ మనకి బ్లౌజ్ ఏమొచ్చిందో దీనికి. ఆగమ్మ ఒక్క నిమిషం, బ్లౌజ్ ఏది ఇచ్చారు చూపి. ఎక్స్పెక్ట్ చేశాను కొంచెం డార్క్ షేడ్ వస్తుందని బ్లౌజ్. ఇప్పుడు కొంతమంది కాంట్రాస్ట్ వెళ్ళకుండా సెల్ఫ్ కూడా వేస్తున్నారు, సెల్ఫ్ చాలా బాగుంటుంది. అవును, సో మనం అలా షార్ట్ స్లీవ్స్ కూడా వేస్తావు కాబట్టి బాగుంటుంది. సెల్ఫ్ వేస్తే కొంచెం డీప్ నెక్ పెట్టుకుని వేసుకుంటే సూపర్ అసలు. అవును, చాలా చక్కగా ఉంది. పళ్ళు కూడా చాలా బాగుంది. అవును, చూడు పళ్ళు డిజైన్ చాలా చక్కగా ఉంది. కాకపోతే ఇది క్రీమే, మళ్ళీ ఇది అంటే ఇదొక రకం. అది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది. అది గ్రే షేడ్ వచ్చింది, ఇదేమో క్రీమ్ షేడ్ వచ్చింది. బాగుంది.
సరే ఇది కూడా పక్కన పెడతాను. ఫైనల్ గా ఏది అంటే అది డిసైడ్ చేద్దాం. ఓకే, ఈ కలర్ బాగుంది జ్యోతి, పర్పుల్ షేడ్ ఇప్పుడు బాగా ఉంది కదా. లావెండర్ ఇప్పుడు చాలా బాగుంటది, కానీ ఈ కలర్ ఇదిగో ఇది కీ అవ్వదని అంటే చెప్తాను. ఇది పళ్ళులో ఉంది కదా, బ్లౌజ్ అట్లా వచ్చినా కూడా మనం వేరేది గోల్డ్ కలర్ అట్లా వేసుకోవచ్చు. ఓకే, షూటింగ్ వరకు మాత్రం బ్లౌజ్ మార్చుకుని తర్వాత మనం బయట ఫంక్షన్స్ కి అట్లా ఏదైనా ఉంటే అప్పుడు ఇది అసలు అద్దరిపోయే చీర, చాలా అంటే చాలా బాగుంది. చాలా చూడు, ఇది లావెండర్ ఇప్పుడు ఏమంటారు ఈ షేడ్ లో మనకి ఏ మెటీరియల్ లో ఈ షేడ్ సారీ వచ్చినా కూడా షోరూమ్ లో అసలు ఉండట్లేదు, వెళ్ళిపోతుంది. అవును, అసలు ఈ షేడ్ అంత లాగా ఉంది. చూడు ఒక్కసారి, బాగా నచ్చేసింది, చాలా బాగుంది. నాకు చిన్నప్పుడు డిగ్రీ చదివేటప్పుడు ఇలాంటి కలర్ లో ఒక డ్రెస్ ఉండేది, అది ఎన్ని రోజులు వేసుకున్నానంటే అసలు చెప్పలేను, అంత ఇష్టం. మనకు డ్రెస్ నచ్చితే అలా వేసుకుంటూనే ఉంటాం. మొన్న మధ్య నాకు నగ నచ్చింది, అది పెట్టుకుని షోకి వెళ్ళిపోయాను, ఇక్కడ షో చేసేసుకున్నాను, ఎపిసోడ్స్ చేశాను. అంటే కంటిన్యూస్ అయిపోయేసరికి నాకు అవే మెసేజెస్, మేడం మీకు ఎంత నచ్చితే మాత్రం దాంతోనే ఉంటారా, పొద్దుస్తామాను అని. అంటే మన లేడీస్ పరిస్థితులు అలాగే ఉంటాయి. మనకి షెల్ఫ్ లో ఎన్ని చీరలు ఉన్నా అద్భుతంగా నచ్చింది అంటే దాన్ని కట్టుకుంటాం. చాలా బాగుంది ఇది అసలు, కలర్ కానీ లోపల వచ్చిన ఈ బుట్టి కానీ చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ కూడా అంటే ఏమో ఒకసారి అడిగితే బెటరే, కెమెరామెన్ అడిగితే కీ అవుతుంది అని అంటే వేసుకోవచ్చు. అంటే దిస్ ఇస్ డిఫరెంట్ గ్రీన్ కదా ఇది. ఈ చిన్న గ్రీన్ కి వాళ్ళు కీ చైన్ అన్నారు. అచ్చా, దీనికి ఈ చిన్న గ్రీన్ కే కీ చైన్ అన్నారు, బ్లూ ఉన్నా కూడా కీ చైన్ అన్నారు. ఇంకెక్కడ అది ప్రాబ్లం. అంతేలే, అయితే వాళ్ళకి పని నేర్పించారు. కానీ భలే కాంబినేషన్, ఇది చాలా రేర్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ నా మాట అంటే ఈ చీర కనుక తీసుకుంటే ఈ బ్లౌజ్ కుట్టించుకుని ఒక గోల్డ్ బ్లౌజ్ ఉంటుంది కదా వేసేసుకుంటారు, షూటింగ్ కి మాత్రం అది వేసుకుని పర్సనల్ గా వేసినప్పుడు బ్లౌజ్ వేస్తే సరిపోతుంది. చాలా చాలా చక్కగా ఉంది అసలు ఈ కాంబినేషన్ అయితే. లావెండర్ అసలు విడిచిపెట్టద్దు మళ్ళీ, అంటే ఈ షేడ్స్ ఇలాంటి కాంబినేషన్ దొరకడం కష్టం.